ఇంట్లో చికెన్ కర్రీ అంటే అందరికీ ఇష్టం కదా! కానీ ఈరోజు నేను చేసింది కాస్త స్పెషల్. ఇప్పుడు అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఈ కర్రీకి నేను వేసిన మసాలా వల్లే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. ముందు చికెన్‌ని బాగా వాష్ చేసి కాస్త ఉప్పు, పసుపు, కారం వేసి రెడీ చేసుకున్నా. నేను ఇందులో వేసినది అయితే గుంటూరు చిల్లీ పౌడర్. స్పైసీగా, కలర్‌ఫుల్‌గా మనం ఇంట్లో ఆడించుకున్న కారంలానే ఉంది. ఇది డైరెక్ట్ ఫార్మర్స్ వాళ్ళు పండించిన మిరపకాయలతో ఆడించిన కారం అన్నమాట. తర్వాత ఒక పాన్‌లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాల ప్యూరీ వేసి బాగా కుక్ అయ్యే వరకు మిక్స్ చేశాను. అన్నీ బాగా కుక్ అయ్యాక చికెన్ వేసి స్లో ఫ్లేమ్‌లో మగ్గించాను. ఇప్పుడు మెయిన్ హీరో ఏంటంటే ఈ కారం. ఇది కలర్‌ఫుల్‌గా ఉండి కర్రీకి సూపర్ లుక్ ఇచ్చింది. టేస్ట్ కూడా పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్‌లో ఉంది. డైరెక్ట్‌గా ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకున్న కారం కావడం వల్ల నో కలర్స్, నో ప్రిజర్వేటివ్స్ 100%. అందుకే మన ఫ్యామిలీకి సేఫ్‌గా యూజ్ చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు కర్రీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలనిపిస్తుంది. ఈ గుంటూరు చిల్లీ పౌడర్ పచ్చళ్ళు, ఊరగాయలైతే పర్ఫెక్ట్. కూరల్లో వేస్తే రుచి ఇంకా పెరుగుతుంది. ఈ చికెన్ కర్రీ స్పైసీగా బాగా వచ్చింది. మనం ఎలాగో మిరపకాయలను ఇంటికి తెచ్చుకొని ఎండబెట్టుకొని కారం కొట్టించుకుంటాము. వీలు కానప్పుడు డైరెక్ట్‌గా మనం ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకోవడం బెస్ట్ అండి. చాలా తక్కువ పెస్టిసైడ్స్ యూజ్ చేసి పండిస్తారనమాట. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు.